ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, అంటే 16 నెలలుగా నేను దలుచుకుంటే ఈ పార్టీకి అందరినీ జైల్లో పెట్టేటోని, బట్ ఇప్పటి వరకు ఎవరిని పెట్టలేదు, అది నా మానవత్వం అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు 16 రోజులు నన్ను హింసించారు, లైట్లు వేసి కావచ్చు, తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను, టెర్రరిస్టులు ఉండే జైల్లో పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఒక ఎంపీని ఆ విధంగా పెట్టచ్చు అంటారా? అసలు ముందు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టాలి. మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఆయనకు పాలన చేత కాదు, అసమర్థుడని క్లియర్ గా తెలిసిపోయింది. ఓకే, నన్ను తెలుసుకుంటే వాళ్ళని పంపిస్తా, జైలు పంపిస్తా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అవి? బాధ్యత రహితమైన మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చట్టబద్ధంగా మాట్లాడాలి. అసెంబ్లీలో నాకు ప్రొటెక్షన్ ఉందని చెప్పి అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడినా నడుస్తా అనుకుంటే ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నారు. అట్లా మాట్లాడకూడదు ముఖ్యమంత్రి. ఏమైనా ఆధారాలు ఉంటే కేసు పెట్టు, ఇన్వెస్టిగేట్ చేయి. ఆధారాలు లేకుండా నేను జైలుకు పంపిస్తా, బట్టలు ఓడిస్తా అంతా అవి మాట్లాడే మాటలేనా? అసలు నిజంగా అసెంబ్లీలో ఆయన కాకుండా బయట మాట్లాడుంటే నిజంగా చెప్పాలనుకుంటే స్పీకర్ రేవంత్ రెడ్డి గారికి జైలు శిక్ష ఇవ్వాలి. స్పీకర్ హాస్ ద పవర్ టు పనిష్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, స్పీకర్ నిజంగా పవర్ ఉంది కాబట్టి స్పీకర్ రేవంత్ రెడ్డిని జైలు వేయాలి. అండ్ కేసీఆర్ గారి మీద కుటుంబ సభ్యులే ఆయన అంటే వేరే రకంగా వేధిస్తున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది సార్. అది నేను చెప్పొద్దు, అది ఎంతవరకు నిజం అంటారు? రేవంత్ రెడ్డి నాలుకకు నరం ఉండదండి. ఆ నాలుక నరం లేని వ్యక్తి, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, ఆయన ఏం మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి మనం పట్టించుకోవాలి. ప్రవీణ్ పగడాల గురించి చెప్పండి సార్. అంటే నేను చెప్పానండి, పారదర్శకమైన విచారణ జరగాలని మాత్రం చెప్పాలి. ఒక మతాన్ని కించపరిచారు అంటే ఒక్కొక్క మతం అది పోలీసులు నిర్ణయిస్తారు.